Hello everyone, welcome to the institutional data breakdown session for Monday. ఓవర్ ద వీకెండ్ మీకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూస్తారని చెప్పి ఫ్రైడే నైట్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ మెన్షన్ చేసిన లెవెల్స్ మీకు లైవ్లో అయితే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేసుకుందాం. యా సో ఈ లెవెల్ సో దిస్ వాజ్ ద ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ ఫ్రైడే. సో ఈ క్యాండిల్ నుంచి ఈ లెవెల్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ మనం ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళి వస్తుందో హై ప్రాబబిలిటీగా కన్సిడర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే లో ప్రాబిలిటీ ఆర్ మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ 100% వాట్ వి కాల్ ఫుల్ లాట్ సైజ్తో అయితే మనం ట్రేడ్ చేయొద్దు అనుకున్నాం. అండ్ మినిమం క్వాంటిటీ. సో సేమ్ వేలో ప్రైస్ అయితే రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను అరౌండ్ 10:15కి అలా టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తాను. టుడే ఈ రోజు బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ నమ్మొద్దు, టిల్ 3 o'clock అనే వేలో ఉంటుంది. ఒకసారి కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది మీకు లైవ్లో అయితే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ద వే ఓఐ బిహేవియర్ కానీ అట్ ద సేమ్ టైం ప్రైస్ బిహేవియర్ కానీ ప్రైస్ ప్యాటర్న్స్ కానీ పొజిషన్ సైజింగ్స్ కానీ సో ఆ వేలో ఉండే అనమాట ఈరోజు. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఎక్స్పైరీ కూడా చాలా తొందరగా ఉంది కాబట్టి సో ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో ఆ రీటైలర్స్ ఉన్నారో నాకు తెలిసి వెయిట్ చేస్తా ఉంటారు. సో ఒకసారి ప్రైస్ అయితే ఈరోజు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి గల రీజన్స్ అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఒకసారి ఛానల్ అయితే క్విక్గా డ్రా చేస్తే సేమ్ వేలో ఈ ఏదైతే ఎస్టర్డే లెవెల్స్ ఉండేనో ఆ లెవెల్స్కి అయితే వచ్చి రెసిస్టెన్స్ అయితే తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు మార్నింగ్ క్యాండిల్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఉంది కదా, ఇది కోర్ లాజిక్ మన ప్లాన్ యువర్ ట్రేడ్లో. సో ఈ క్యాండిల్ హై అయితే పోలేదు, లో అయితే పోలేదు టిల్ 3 o'clock. 3 o'clock తర్వాత మనం ట్రేడ్ చేయం కాబట్టి ఈవెన్ మన ఇండికేటర్ కూడా సిగ్నల్స్ ఇవ్వదు. సో 3 o'clock తర్వాత ఏం జరిగింది అనేది పట్టించుకోము. సో టిల్ 3 o'clock ఫస్ట్ క్యాండిల్ అయితే ఉందో ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఆ లో బ్రేక్ డౌన్ అవ్వలేదు అండ్ హై కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. దానికి సపోర్ట్ చేసిన రీజన్స్ ఛానల్ హై కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ ఏదైతే బ్రేక్అవుట్ దానికి రెడీగా వచ్చిందో అది స్టాప్ లాస్ హిట్ చేసే క్యాండిల్ అనమాట. ఎవరైతే ఈ ఏరియాలో బ్రేక్ డౌన్ అయిందని అనుకుంటారో అండ్ ఈ లెవెల్ నుంచి చేస్తారో ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, అది ట్రిగ్గర్ చేసి వెంటనే లో లో లెవెల్కి అయితే వచ్చేసింది. అండ్ ఇఫ్ యూ గో టు 15 minutes అండ్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చినట్టు. అండ్ 15 minutes చూద్దాం. సో ఒకసారి క్విక్గా అర్థం చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ అయితే ఉందో ఈ ప్రీవియస్ డే హ్యాండిల్ ఈ క్యాండిల్ నుంచి మనం ప్లేస్ చేసినట్లయితే రిస్క్ రివార్డ్ టూల్ ఒకసారి చూద్దాం. దిస్ హై వాజ్ అవర్ స్టాప్ లాస్ అండ్ 2 days లో వాజ్ అవర్ టార్గెట్. సో 3.31 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఇంతకు మించి కింద వచ్చినా కూడా మనం తీసుకోకూడదు. సమ్ టైమ్స్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, క్విక్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి మనకు డిజైర్డ్ ప్రాఫిట్స్ వచ్చినాయంటే బయటికి వచ్చేయాలి ట్రేడ్లోంచి. సో ఇవాళ చూసుకున్నట్టయితే 3.31. సో ఈ ట్రేడ్ చేయకున్నా పర్లేదు అండ్ అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సిన పర్లేదు. ఇన్ కేస్ ఎవరైతే కొంచెం ప్రైస్ యాక్షన్లో ఎక్స్పర్ట్స్ ఉండి వాళ్ళు చేసినట్లయితే ఇఫ్ యూ గో టు 5 minutes అండ్ అబ్జర్వ్ ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ అయితే వచ్చింది. అక్కడ మనం రిస్క్ రివార్డ్ టూల్ని ప్లేస్ చేసి అయితే చూద్దాం. అండ్ డే హై అనేది టార్గెట్ ఉంటుంది, డేలో వచ్చేసి స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం డే హై ఎంత ఇచ్చింది అనేది రిస్క్ రివార్డ్ 2.65. సో ఇక్కడ 2.65 అక్కడ 3 points అని చేంజ్ వచ్చేస్తే ఓవరాల్గా 2:6 రేంజ్ వరకు అయితే వచ్చింది. మనం లెవెల్స్ని ముందే 1 day ముందే ప్రిడిక్ట్ చేసుకోవడం వల్ల ఎంత యూస్ఫుల్ ఉందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సినారియోస్ అనేవి ఎంత హెల్ప్ అవుతున్నాయి చూడండి. అసలు ప్రెషర్ లేదు, టెన్షన్ లేదు. అండ్ ఈ ట్రేడ్ మిస్ అయినా కూడా ఈ ట్రేడ్ 1:3.35 సమాధి ఉండే ఆ లెవెల్లో బెనిఫిట్ అయితే వచ్చింది. అండ్ ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో సో డేటా చూద్దాం. ఒకసారి డేటా చూసినాక హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఓకే, ప్రీవియస్ డేస్ది డేటా అయితే లోడ్ అవ్వట్లేదు ఎన్ఎస్సి నుంచి, లింక్స్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. బట్ యా సో క్లయింట్ పొజిషన్స్ ఫ్రెష్ పొజిషన్స్ కావచ్చు, వాళ్ళ పొజిషన్స్ కావచ్చు చూసుకుంటే బుల్లిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ బేరిష్ ఉన్నారు. జనరల్ వి డోంట్ కన్సిడర్ డిఐఎస్ అనమాట. బట్ బిగ్ ప్లేయర్స్ని చూసుకుంటే వాళ్ళ మైక్రో
పొజిషన్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కనుక చూసినట్లయితే ఎఫ్ఐఎస్ మాత్రం మైల్డ్ బేరిష్ ఉన్నారు. వాళ్ళకి ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో మేజర్ క్వాంటిటీ హెడ్జింగ్ చేస్తున్నారు. అండ్ ప్రోస్ కూడా బేరిషే ఉన్నారు బేసిక్గా. వీళ్ళకి ఇద్దరికి ఆపోజిట్గా ఎవరు ఉంటారంటే క్లయింట్స్ ఉంటారు, ఎందుకంటే పైసలు పోగొట్టుకోవడానికి. సో ఈ క్లయింట్స్కి ఆపోజిట్ డైరెక్షన్ చేసినా కూడా సరిపోతుంది మనకి చాలా టైమ్స్. అంటే క్లయింట్స్ అంటే ఎవరు కాదు, మనమే. బట్ వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే హెడేక్ అనేది ఉండదు. వీళ్ళకి యాంటీగా మనం పోతే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, స్టిల్ మనం తీసుకోము. బట్ ప్రోస్ ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయగలగాలి. దానిపైన R&D చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఒకసారి ఈ డేటాని, ఐ మీన్ ఎవరైతే ఎఫ్ఐఎస్ మైల్డ్ బేరిష్ ఉన్నారో, ప్రోస్ బేరిష్ ఉన్నారు, క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఈ డేటాని తీసుకెళ్లి ప్రైస్ యాక్షన్తో అయితే మింగిల్ చేసి ఐ మీన్ మింగిల్ చేసి అయితే చూద్దాం. సో యా, ఒకసారి డేటా, ఐ మీన్ సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రైస్ డిసైసివ్గా పైకి వెళ్తుందో, అంటే ఎలాంటి కరెక్షన్స్ లేకుండా లోవర్ లోస్ అట్లా లోవర్ హైస్ అట్లా చేసుకుంటా వెళ్ళదు, అప్పుడు అంతే డిసైసివ్గా కిందికి కూడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టే క్లియర్గా ఉంది. బట్ స్టిల్ ప్రైస్ యాక్షన్ కూడా బేరిషే ఉంది. ఎనీ బాండ్స్ కెన్ సెల్ అనేలానే ఉంది. బట్ ప్రైస్ వచ్చేసి ఒక సపోర్ట్ లెవెల్ జోన్లో అయితే ఉంది. సో కొంచెం ఎడ్జ్ అని చెప్పొచ్చు. ఎవరైతే లో ఐ మీన్ చిన్న క్యాపిటల్స్ ఉంటారో వాళ్ళు ట్రేడ్ని 1 or 2 days అవాయిడ్ చేసినా పర్లేదు, బికాస్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ ఏం చేస్తుందో చూద్దాం. అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ, హార్లీ కూడా ఒక పెద్ద డిసైసివ్ మూవ్ అయితే వచ్చింది. పెద్ద కరెక్షన్స్ అయితే లేవు హార్లీలో కూడా. సో ఒక కరెక్షన్ అయితే కావాలి. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 15 minutesకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ ఇది మన వీడియో కంటే ముందు ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ముందే లెవెల్స్ అయితే మార్క్ చేసి పెట్టినాను. అండ్ దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట. సో ఈ లెవెల్స్ అయితే నాకు తెలిసి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తే, ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్రాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్కి వెళ్తే, ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ బేరిష్ ప్యాటర్న్, దాన్ని 1:3 1:2 అట్లీస్ట్ 1:2 చేసి దాని తర్వాత 1:3 4 వరకు అయితే ట్రయల్ చేయొచ్చు. అండ్ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, నేను మార్క్ చేసే లెవెల్స్ అయితే పట్టించుకోకండి. ఎక్కడ ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయినా పర్లేదు. ఎప్పుడైతే ఒక హై చేస్తూ ఈ లెవెల్స్కి అయితే వెళ్ళి ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ బేరిష్ ప్యాటర్న్ అండ్ కన్ఫర్మేషన్ వచ్చాక కూడా పొజిషన్స్ని బిల్డ్ చేసినా పర్లేదు ఈ లెవెల్స్ వరకు. సో ఈ లెవెల్ నుంచి ఇక్కడ, ఐ మీన్ ఎగ్జాక్ట్ లెవెల్ అయితే కాదు, ఈ లెవెల్లో ఈ ఐ మీన్ ఈ మార్క్ చేసిన లెవెల్స్ కానీ ఇక్కడ నుంచి ఎక్కడైతే మీరు బేరిష్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తారో అక్కడ నుంచి అయితే 1:2 1:3 చేసి మీ ప్రాఫిట్స్ని అయితే ట్రైలింగ్ చేయండి. అండ్ లో ప్రాబిలిటీ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ చేస్తే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎంతో కొంత బౌన్స్ వస్తే తప్ప బేరిష్ ప్యాటర్న్కి అయితే వెళ్ళొద్దు. అండ్ లో ప్రాబిలిటీ వచ్చేసరికి, ఐ మీన్ ఎక్స్పర్ట్స్ అయితే అవాయిడ్ చేస్తారు, బట్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఎవరైతే ట్రేడ్ చేయాలనే వేలో ఉంటారో వాళ్ళైతే చేస్తూ ఉంటారు. బట్ నిజంగా అవాయిడ్ చేస్తే అయితే బెటర్. ఎక్కడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రైస్ ఈ లెవెల్స్కి వెళ్ళి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తుందో జనరల్గా అవాయిడ్ చేయాల్సిన ట్రేడ్స్ అవి. బట్ ఇన్ కేస్ చేయాల్సి వస్తే 5% ఆఫ్ యువర్ క్వాంటిటీలో చేయండి. అండ్ దిస్ విల్ బి ద లో ప్రాబిలిటీ ట్రేడ్, అందుకే అవాయిడ్ చేయొచ్చు అని కూడా పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ పీపుల్. అండ్ నెక్స్ట్ బుల్లిష్ ట్రేడ్ నాకు తెలిసి అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మెయిన్ డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్ళకూడదు. ఇన్ కేస్ వెళ్ళినా సరే ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తర్వాత వెళ్దాం. సో యా, దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ మీకు ఈ వ్యూ అర్థమయ్యి మీ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్తో మ్యాచ్ అయితేనే ట్రేడ్స్ అయితే తీసుకోండి, అదర్వైజ్ ట్రేడ్స్ అయితే తీసుకోకండి. అండ్ నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయితే కాదు, అండ్ నా అనాలిసిస్ కూడా చాలాసార్లు ఫెయిల్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఎవరిని నమ్మకండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు లెవెల్స్ని ప్రెడిక్ట్ చేసి పెట్టుకోండి. ఆ లెవెల్కి వస్తే ఎందుకు రిజెక్షన్ వస్తుంది, డేటాని రీసెర్చ్ చేయండి, డేటాని బ్రేక్ డౌన్ చేయండి, ఏ లెవెల్స్లో బిగ్ ప్లేస్ వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓఐ చూడండి. అప్పుడు మీకు లెవెల్స్ అనేవి అర్థమవుతాయి. ఎందుకు ఎవ్రీడే లెవెల్స్ వర్క్ అవుతున్నాయంటే ఇది చాలా ఇయర్స్ ఎఫర్ట్స్ అనమాట, అందుకే ఈ లెవెల్స్ అయితే వర్క్ అవుతున్నాయి. సో మీరు ఆ లెవెల్లో
చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్చువల్‌గా నేను కీవర్డ్స్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి కూడా ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ యాహ్! దిస్ ఈజ్ మై వ్యూ అండ్ అనాలిసిస్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి ఎవరికైతే షేర్ చేయండి. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్. చాలా ప్రీమియం కంటెంట్. ఫ్రీగా అయితే డెలివరీ చేస్తున్నాను. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. అండ్ యాహ్! సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. టేక్ కేర్.